ఈ డిజైన్ మోడల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అందులో మీకు ఫస్ట్ చూపిస్తాను సో దట్ మీరు కంపేర్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ట్రైప్లై కుక్వేర్ తీసుకోవాలనుకున్నప్పుడు ఏ బ్రాండ్ నుండి తీసుకోవాలి, ఎందులో ప్రైస్ తక్కువగా ఉంది, మోడల్ ఏది బాగుంది, వారంటీ ఏది ఎక్కువగా ఉంది అనేది కంపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మగువా. దిస్ ఇస్ గీత. ఈ వీడియోలో నేను తీసుకున్న ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ చిన్న సైజ్ నుండి పెద్ద సైజ్ వరకు డిఫరెంట్ బ్రాండ్స్ నుండి చూపించబోతున్నాను. జనరల్ గా ఏ పాత్రలో వంట చేసుకుంటే మంచిది అంటే ఆల్వేస్ స్టెయిన్లెస్ స్టీల్లో వంట చేసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. 100% సేఫెస్ట్ అండ్ హెల్దియెస్ట్ కుక్వేర్. అయితే రెగ్యులర్ గా మన ఇంట్లో ఉండే స్టెయిన్లెస్ స్టీల్లో కుక్ చేసినట్టయితే అవి కొంచెం పల్చగా ఉంటాయి కాబట్టి మనం ఏదైనా ఫుడ్ అందులో వండినప్పుడు గిన్నె తొందరగా వేడెక్కిపోతుంది, ఫుడ్ అంతా కూడా గిన్నెకి అంటుకుపోతుంది, స్టిక్ అయిపోతుంది, అలాగే ఫుడ్ కూడా మాడిపోతుంది అనమాట. సో అందులో రైస్ వండుకోవటమే కష్టం అంటే ఇంకా కర్రీస్, ఫ్రైస్ లాంటివి అయితే ఇంకా ఇంపాసిబుల్. కానీ ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్లో ఏంటంటే మనం ఏ ఫుడ్ వండుకున్నా సరే చాలా తక్కువ ఆయిల్తో వండుకోవచ్చు. అలాగే మనం వండిన ఫుడ్ అనేది గిన్నెకి అంటుకోకుండా మాడిపోకుండా ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్ స్టెయిన్లెస్ స్టీల్స్తో పోలిస్తే ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ ఏదైనా కూడా చాలా మందంగా, థిక్గా, సాలిడ్గా ఉంటాయి అన్నమాట. సో ఎవ్రీడే కుకింగ్కి కానీ హెవీ డ్యూటీ కుకింగ్కి కానీ చాలా చాలా బాగుంటాయి. తక్కువ ఆయిల్తో ఫ్రైస్ కానీ, కర్రీస్ కానీ, పులుసులు కానీ, బిర్యానీలు కానీ, పలావ్ కానీ, డెజర్ట్స్ కానీ ఏవైనా చేసుకోవచ్చు. సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ అయితే నాకు బాగా నచ్చిన కుక్వేర్తో స్టార్ట్ చేద్దాము. ఈ డిజైన్ మోడల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. పట్టుకుంటే క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఎవ్రీడే పర్పస్కి 3 to 4 పీపుల్కి అయితే ఇది చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి హాకిన్స్ బ్రాండ్ నుండి 3 లీటర్ కెపాసిటీ. సో బేసిక్గా స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు హాకిన్స్ ప్రో ఎక్స్ట్రా థిక్ ట్రైప్లై కుక్వేర్ అని. సో జనరల్గా ట్రైప్లై కుక్వేర్ అనేది 2.5 mm థిక్నెస్తో ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి 3 mm థిక్నెస్తో ఉంది. సో ఎక్స్ట్రా థిక్. సో అందుకే సాలిడ్గా క్వాలిటీ అయితే చాలా బాగుంది. 3 లీటర్ కెపాసిటీ అండ్ డయామీటర్ వచ్చేసి 22 సెంటీమీటర్. అండ్ ఇది వచ్చేసి గ్యాస్, ఇండక్షన్ అండ్ అవెన్ పైన యూస్ చేసుకోవచ్చు. 22 సెంటీమీటర్ డయామీటర్, 3 లీటర్ కెపాసిటీ, బ్యూటిఫుల్ డిజైన్. రెగ్యులర్ గా వచ్చే రౌండ్ షేప్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా వచ్చింది కదా, అంటే కింద రౌండ్ గా ఉంటుంది, పైన కొంచెం వెడల్పుగా ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. డిజైన్ చాలా బాగుంది, చాలా యూనిక్ గా అనిపిస్తుంది. అండ్ హాకిన్స్ బ్రాండ్ కూడా ఇక్కడ హ్యాండిల్స్ పైన ఎన్గ్రేవ్ అయింది అనమాట. అండ్ ఇలా పట్టుకున్నప్పుడు కూడా వెరీ కంఫర్టబుల్ టు హ్యాండిల్. ఇది వచ్చేసి స్పెషల్ హ్యాండిల్స్ అనమాట, స్టేకుల్ హ్యాండిల్స్ అని చెప్పేసి. మనం వంట చేసేటప్పుడు గిన్నె వేడెక్కుతుంది కదా, సో మనం ఇలా పట్టుకున్నా కూడా మన చేతులు కాలవు, అలా అని స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు. అండ్ పట్టుకున్నప్పుడు కూడా ఈ గ్యాప్ ఏదైతే ఉందో మనకి యూటెన్సిల్ తాకదనమాట. సో 5 year వారంటీ ఉంది. అండ్ బ్యూటిఫుల్ మ్యాట్ ఫినిష్ తో వచ్చింది లోపల. అండ్ మంచి ఫుడ్ గ్రేడ్ స్టీల్ 18/8 స్టీల్ వాడారనమాట. సో అలాంటి స్టెయిన్లెస్ స్టీల్ ఏంటంటే ఫస్ట్ క్వాలిటీ ప్రీమియం స్టీల్ అనమాట. సో 5 year వారంటీతో చాలా బాగుంది. సో లిడ్ వచ్చేసి మంచిగా ఉంది క్వాలిటీ అయితే. సో లిడ్ థిక్నెస్ వచ్చేసి 0.7 mm థిక్నెస్ తో ఉంటుంది. అండ్ ప్రైస్ వచ్చేసి 10% డిస్కౌంట్ తో 2475 రూపీస్ ఉంది. సో హాకిన్స్ లో అంత ఎక్కువ డిస్కౌంట్ ఉండదు, మంచి బ్రాండ్. బట్ ఇప్పుడైతే అమెజాన్ లో 2475 రూపీస్ ఉంది. బట్ కంప్లీట్లీ వర్త్ ఇట్, ట్రస్ట్ మీ. అండ్ ఇది నేను అమెజాన్ లో తీసుకున్నాను, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. మీరు ఒకవేళ ఇది తీసుకోవాలనుకుంటే మాత్రం 100% సాటిస్ఫైయింగ్ ఇన్వెస్ట్మెంట్. ఒక్కసారి ట్రైప్లై కుక్వేర్ కొన్నారంటే లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఎన్ని సంవత్సరాలైనా పాడవవు, చాలా బాగుంటాయి. మనమే కాదు, మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా వాడుకోవచ్చు. అండ్ లాస్ట్లీ డిజైన్ ఎలిగెంట్ గా ఉండడమే కాదు, మనం ఇందులోనే వండుకోవచ్చు, ఇందులోనే సర్వ్ చేసుకోవచ్చు. ఇందులో వండిన ఫుడ్ మళ్ళీ ఇంకో దాంట్లో ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. డైనింగ్ టేబుల్ పైకి కూడా చాలా బాగుంది. మీకు నచ్చిందా? నాకైతే ఇది చాలా చాలా నచ్చింది, మై ఫేవరెట్ వన్. సో ఇవే కాకుండా నేను ప్రీవియస్ 2 వీడియోస్ కూడా పెట్టాను, నాన్ స్టిక్ కుక్వేర్ కానీ, స్టెయిన్లెస్ స్టీల్లో నేను తీసుకున్న యూటెన్సిల్స్ కానీ. ఆ వీడియో లింక్స్ అయితే కింద ఇస్తాను, ఎవరైనా మిస్ అయి ఉంటే వాటిని కూడా చూసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి 4 లీటర్ కెపాసిటీలో నేనైతే ఒక 2 ట్రైప్లై కుక్వేర్ తీసుకున్నాను. అందులో మీకు ఫస్ట్ చూపిస్తాను సో దట్ మీరు కంపేర్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి 4.35 లీటర్ అనమాట, సుమిత్ బ్రాండ్ నుండి. అదేంటో వీళ్ళు 4.5 పెట్టకుండా 4.35 పెట్టారు. సో ఎనీవేస్ కుక్వేర్ అయితే బాగానే ఉంది. సో లోపల మ్యాట్ ఫినిష్ తో ఇలా ఉంటుంది అనమాట, చాలా బాగుంది.
క్వాలిటీ అయితే. సో జనరల్ గా మనం ట్రైప్లై కుక్వేర్ చూస్తున్నప్పుడు ఎలాగైతే మనకి సాలిడ్ క్వాలిటీ ఉంటుందో అలాగే ఉంది. సో హ్యాండిల్స్ కూడా బాగానే ఉన్నాయి. ఓవరాల్ గా ఈ డయామీటర్ చూసినట్టయితే మన కెపాసిటీ పెరిగింది కాబట్టి ఇది వచ్చేసి 24 సెంటీమీటర్. ఇందాక నేను చూపించింది 22 కదా, సో ఇది 24 కాబట్టి వెడల్పుగా ఉంటుంది, కొంచెం పెద్దగా ఉంటుంది. చాలా బాగుంది క్వాలిటీ అయితే. అండ్ దీనికి వచ్చేసి ఫ్లాట్ లిడ్ వచ్చింది, లిడ్ క్వాలిటీ కూడా బాగుంది. సో దీని గురించి చెప్పాలంటే ఓవరాల్ గా బాగానే ఉంది. సో ఇందులో మిస్సింగ్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు చెప్తాను, సో దట్ మీరు కంపేర్ చేసుకోవచ్చు. సో ఏం మిస్సింగ్ ఉందంటే సుమిత్ బ్రాండ్ నుండి ఎంత థిక్నెస్ అనేది వాళ్ళు మెన్షన్ చేయలేదు, అండ్ వారంటీ కూడా లేదనమాట. సో ప్రైస్ వచ్చేసి ఈ 4.35 లీటర్ది 2250 రూపీస్. 3 లీటర్ కన్నా కూడా ఇది తక్కువే అనమాట హాకిన్స్ తో కంపేర్ చేస్తే. సో 4 లీటర్లో ఇప్పుడు నేను మీకు ఇంకొక మోడల్ చూపిస్తాను. ఇది వచ్చేసి వండర్ చెఫ్ బ్రాండ్ నుండి 4.5 లీటర్ కెపాసిటీ. సో దీనికన్నా కొంచెం పెద్దగానే ఉంటుంది. సో 24 సెంటీమీటర్. ఇది కూడా లిడ్ క్వాలిటీ అయితే బాగుంది అండ్ డిజైన్ బాగుంది. డిజైన్ కొంచెం యూనిక్ గా వచ్చింది అనమాట ఈ బ్రాండ్ లో. కాకపోతే హ్యాండిల్స్ స్లీక్ గా వచ్చాయి. వండర్ చెఫ్ బ్రాండ్ అని ఇక్కడ వీటిపైన ఎన్గ్రేవ్ అయి ఉంటుంది, లిడ్ పైన ఇక్కడ సేమ్ హాకిన్స్ లాగా. అండ్ లోపల కూడా మంచిగా ఎన్ని లీటర్ కెపాసిటీ అనేది ఇట్లా మంచిగా ఎన్గ్రేవ్ అయి ఉంటుంది మన ఐడియా కోసం. అండ్ దీనికి వారంటీ ఉంది, అండ్ వారంటీ వచ్చేసి 10-year వారంటీ అనమాట, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ లోపలంతా మ్యాట్ ఫినిష్ తో సూపర్ క్వాలిటీ. హ్యాండిల్స్ వచ్చేసి హాకిన్స్ తో కంపేర్ చేసినట్టయితే ఇవి చాలా స్లీక్ గా ఉంది. డిజైన్ అయితే చాలా బాగుంది, హ్యాండిల్స్ ది డిఫరెంట్ గా ఉంది, యూనిక్ గా ఉంది. బట్ ఇది వంట చేసినప్పుడు పట్టుకుంటే కొంచెం కాలుతుండొచ్చు. మనము సిలికాన్ వేవ్ అయినా యూస్ చేయాలి, లేదా క్లాత్ ఏదైనా యూస్ చేసి పట్టుకోవాలి, ఎందుకంటే సన్నగా అనిపిస్తుంది, కాలుతుందేమో అనిపిస్తుంది నాకు. అండ్ ఆల్మోస్ట్ అన్ని కుక్ టాప్స్ పైన యూజ్ అవుతుంది, గ్యాస్, ఇండక్షన్, సెరామిక్ అలా. చూసారు కదా, డిజైన్ అయితే బాగుంది. అండ్ ప్రైస్ వైజ్ కూడా 2099 రూపీసే. కంపారిటివ్లీ 4 లీటర్స్ కి ఈ ప్రైస్ అయితే కళ్ళు మూసుకొని పెట్టొచ్చు. సో సుమిత్ తీసుకోవాలా, వండర్ చెఫ్ తీసుకోవాలా 4 లీటర్ కెపాసిటీలో అంటే బ్లైండ్ గా వండర్ చెఫ్ తీసుకోండి. కొంచెం హ్యాండిల్స్ ఒక్కటి కొంచెం స్లీక్ గా ఉన్నాయి, బట్ డిజైన్ అయితే చాలా బాగుంది కదా, అది కూడా యూనిక్ గా. సో గో ఫర్ వండర్ చెఫ్. 10 years వారంటీ ఉంది అండ్ ప్రీమియం స్టీల్ 304 స్టెయిన్లెస్ స్టీలే యూస్ చేశారు. సో అన్ని మెన్షన్ చేశారు కాబట్టి గో ఫర్ వండర్ చెఫ్. సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం పెద్ద కెపాసిటీలో 5 లీటర్ కెపాసిటీలో నేను వినోద్ బ్రాండ్ నుండి తీసుకున్నాను. వెజిల్ చాలా పెద్దగా ఉంది అండ్ ఫ్లాట్ లిడ్ కాకుండా ఇలా డోమ్ షేప్ లో వచ్చింది, సేమ్ లైక్ హాకిన్స్ అన్నమాట. సో ఇదైతే థిక్నెస్ 2.5 mm థిక్నెస్ అని వాళ్ళు మెన్షన్ చేశారు. జనరల్ గా ఆల్మోస్ట్ అన్ని ట్రైప్లై కుక్వేర్ ఇలాగే ఉంటుంది. అండ్ ఇది డయామీటర్ వచ్చేసి 24 సెంటీమీటర్. 4 లీటర్ నుంచి ఆల్మోస్ట్ 24 సెంటీమీటర్ ఉంది. అండ్ గ్యాస్, ఇండక్షన్ పైన వర్క్ అవుతుంది. అండ్ లోపల వచ్చేసి మంచి మ్యాట్ ఫినిష్ తో సాలిడ్ క్వాలిటీతో చాలా బాగుంది. అండ్ హ్యాండిల్స్ కూడా బాగున్నాయి. అండ్ హ్యాండిల్స్ చూసినట్టయితే నేను ఇందాక చెప్పాను కదా, హాకిన్స్ పట్టుకున్నప్పుడు ఈ హ్యాండిల్స్ కి అలాగే యూటెన్సిల్స్ కి గ్యాప్ ఉంది అని చెప్పేసి, దీనికి అది ఉండదు అనమాట. బట్ ఇట్స్ ఓకే. 5 లీటర్ కెపాసిటీలో అయితే క్వాలిటీ చాలా బాగుంది, సాలిడ్ గా ఉంది. హ్యాండిల్స్ కూడా కొంచెం థిక్ గానే ఉన్నాయి. సో దీనిపైన వినోద్ అని మెన్షన్ చేశారు వాళ్ళ బ్రాండ్ నేమ్. అండ్ లిడ్ క్వాలిటీ కూడా బాగుంది. ఈ 5 లీటర్ కుక్వేర్ ప్రైస్ వచ్చేసి 2769. అండ్ నేను ఇవన్నీ కూడా అమెజాన్ లో తీసుకున్నాను. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. సో ఇదండి ఈరోజు నేను తీసుకున్న ట్రైప్లై కుక్వేర్ ముచ్చట. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.